ఈ వీడియోలో ద్వారకా తిరుమల చరిత్ర, గర్భాలయంలో 2 వెంకటేశ్వర విగ్రహాలు ఎందుకు ఉంటాయి, ఎందుకు ఇక్కడ వెంకటేశ్వరునికి అభిషేకం చేయరు, శ్రీరాముని తాతగారైన అజమహారాజు ఇక్కడ పూజలు చేయడము, ద్వారకా తిరుమల అనే పేరు రావడానికి గల కారణము, విచిత్రమైన ఆదిశేషునిపై శివుడు మరియు విష్ణువుల కలయిక, ద్వారకా తిరుమల ఎక్కడ ఉంది, పెద్ద తిరుపతి మొక్కులు ఇక్కడ చెల్లించవచ్చా, ఈ ఆలయాన్ని రూపొందించిన వారు ఎవరు అనే విషయాలు తెలుసుకుందాము. శాస్త్రాల ప్రకారం గంగా, యమున వంటి ఉత్తర భారత నదుల పైన మూలం వరకు ప్రవహించడం వలన పవిత్రంగా పరిగణించబడతాయి. మరియు కృష్ణ, గోదావరి వంటి దక్షిణ భారత నదులు దిగువకు ప్రవహించి సముద్రంలో కలవడంతో మరింత పవిత్రమైనవి. అందుకే కృష్ణ మరియు గోదావరి నదుల దిగువ ప్రాంతాలలో 2 వైపులా అనేక పుణ్యక్షేత్రాలు మరియు పవిత్ర స్నానఘాట్లు ఉంటాయి. ద్వారకా తిరుమల పరిధిలో ఉన్న ప్రాంతం భారతదేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఈ 2 గొప్ప భారతీయ నదులైన కృష్ణ మరియు గోదావరి నదులు ద్వారకా తిరుమలకు హారంగా వేయబడిందని బ్రహ్మపురాణం చెబుతుంది. ద్వారకా మహర్షి వెంకటేశ్వర స్వామి వారి కోసం ఘోర తపస్సు ఆచరించారు. ఆయన తపస్సుకు మెచ్చిన స్వామివారు ప్రత్యక్షమై ఇక్కడ స్వయంభూగా వెలిశారు. అయితే ద్వారకా మహర్షి చాలా కాలం తపస్సు చేయడంతో ఆయన చుట్టూ పెద్ద ఎత్తున వల్మీకం ఏర్పడింది. స్వామివారు స్వయంభూగా వెలిసినప్పుడు నడుము నుండి సగభాగం ఆ వాల్మీకం అంటే పుట్టలోనే ఉండిపోయింది. ద్వారకా మహర్షి ప్రత్యేకంగా భగవంతుని పాదాలను సేవించే విధంగా స్వామిని ప్రార్థించాడు. స్వామివారు అనుగ్రహించి ఆ వరము ద్వారకా మహర్షికి ప్రసాదించారు. దాంతో స్వామివారి పాదపూజకు వీలు లేకుండా పోయింది. అప్పటి నుండి స్వామివారి పైభాగమే కనిపిస్తూ ప్రజలకు పూజలు చేసుకునే అవకాశం ఉండేది. ద్వారకా తిరుమల కీర్తి చాలా దూరం వ్యాపించింది. పూర్తిగా కనిపించే వెంకటేశ్వరుని విగ్రహాన్ని చూడాలని చాలామంది భక్తుల కోరిక. విష్ణు సేవలో స్వామివారి పాదపూజే ప్రధానం కావడంతో 11వ శతాబ్దంలో రామానుజుల వారు పెద్ద తిరుపతి నుంచి మరో శ్రీ వెంకటేశ్వరుని పూర్తి పరిమాణ విగ్రహాన్ని తీసుకుని వచ్చి స్వయంభువు విగ్రహం వెనుకన ప్రతిష్ఠించారు. అందుచేతనే ఇక్కడ గర్భాలయంలో 2 ధ్రువమూర్తులు ఉంటారు. ఇక ద్వారకా మహర్షి ఉత్తరముఖం వైపు కూర్చుని తపస్సు చేయడం కారణంగా స్వామివారు దక్షిణముఖంగా ప్రత్యక్షమై స్వయంభువుగా వెలిశారు. ఇక్కడ స్వామివారికి 2 సార్లు కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తారు. స్వయంభువుగా వెలిసిన స్వామికి వైశాఖ మాసంలోనూ, ప్రతిష్ఠించిన స్వామికి ఆశ్వయుజ మాసంలోనూ కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వెంకటేశ్వర స్వామి యొక్క పెద్ద రూపంకి ప్రార్థన చేయడం ద్వారా ధర్మ, అర్థ, కామములు, చిన్న విగ్రహానికి ప్రార్థన చేయడం ద్వారా మోక్షం లభిస్తాయని నమ్ముతారు. ద్వారకా మహర్షి ఇక్కడ తపస్సు చేయడం వలన మరియు తిరుమల నుండి తీసుకుని వచ్చిన స్వామిని ప్రతిష్ఠించడం వలన ద్వారకా తిరుమల అని పేరు వచ్చింది. చిన్న తిరుపతిగా పేరుగాంచింది. వెంకటేశ్వర స్వామి అభిషేక ప్రియుడు. కానీ ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు మాత్రం అభిషేకము జరగదు. స్వామివారు కొలువైన అంతరాయాలలో ఒక బొట్టు నీటి చుక్క పడిన ఆలయమంతటా స్వామివారి విగ్రహాల కింద నుండి కొనిజలు అనే ఎర్రచీమలు బయటికి వస్తాయి. అలా వచ్చిన ఎర్రచీమలు స్వామివారి అంతరాలయమంతటా వ్యాపిస్తాయి. ఎందుకంటే స్వామివారి స్వయంభువు మూర్తి సగభాగం ఇప్పటికీ వల్మీకం అంటే పుట్టలోనే కప్పబడి ఉందని, ఏమాత్రం అక్కడ నీళ్లు ఒలికినా ఆ వల్మీకంలోంచి కొనిసెలు అనే ఎర్రచీమలు పెద్ద సంఖ్యలో బయటికి వస్తాయని, ఆ కారణం చేత ఇక్కడ ధ్రువమూర్తులకు అభిషేకం నిర్వహించరని అర్చకులు చెబుతారు. అంతేకాక ఎవరైనా మైలతో ఆలయంలోకి ప్రవేశించినప్పుడు కూడా ఎర్రచీమలు బయటికి వస్తాయని అర్చకులు చెబుతారు. స్వామివారు అలంకార ప్రియుడు గనక ప్రతిరోజు ప్రత్యేక పూలతో స్వామిని అలంకరిస్తారు.
అలా అలంకరణ చేసిన పూలలో అప్పుడప్పుడు ఎర్రచీమలైన కొనిజలు కనిపిస్తాయి. కొన్ని పురాణాల ప్రకారము ఈ ఆలయం కృతయుగంలో కూడా ప్రసిద్ధి చెందింది మరియు ఇప్పటికీ భక్తులను ఆకర్షిస్తుంది. బ్రహ్మపురాణం ప్రకారం శ్రీరాముడి తాత అయిన అజమహారాజు కూడా తన వివాహానికి వెంకటేశ్వరుడిని పూజించారు. స్వయంవరానికి వెళ్ళే మార్గంలో ఆయన గుడి గుండా వెళ్ళాడు, కానీ ఆలయంలో ప్రార్థనలు చేయలేదు. వధువు ఇందుమతి అతనికి పూలమాల వేసింది. అయితే అతను స్వయంవరానికి వచ్చిన రాజులతో యుద్ధాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. దారిలో ఉన్న ఆలయాన్ని విస్మరించినందుకు యుద్ధం వచ్చిందని అతను గ్రహించాడు. ఈ విషయం తెలుసుకున్న అజమహారాజు వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాడు. అకస్మాత్తుగా రాజులు యుద్ధాన్ని ఆపారు అని కూడా ఒక గాథ ప్రాచుర్యంలో ఉంది. పెద్ద తిరుపతిలో మొక్కు ఉండి వెళ్ళడానికి వీలు పడిన వారు ఆ మొక్కు చిన్న తిరుపతిలో తీర్చుకుంటే ఆ స్వామివారికి చేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చిన్న తిరుపతిలోని మొక్కులు మాత్రం ఇక్కడే తీర్చుకోవాలి అని ప్రసిద్ధి. ఇక్కడ అత్యంత విచిత్రమైన అంశం ఏమిటంటే కొండ పాము రూపంలో కనిపించడం. నాగరాజు అనంత అనే సర్పకొండ ఈ భూగోళ రూపాన్ని స్వీకరించి మల్లికార్జున దేవుణ్ణి కొండపైకి తీసుకువెళ్తున్నట్టుగా, తోకపై శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉన్నట్టుగా పురాణాలు ద్వారా తెలుస్తుంది. మరియు తద్వారా వైష్ణవము మరియు శైవమతము కలయికకు ప్రతీకగా ఈ స్థలం నిలుస్తుంది. విమాన మంటప గోపుర ప్రాకారం మొదలైన అద్భుతమైన స్మారక కట్టడాలు ఇటీవల పాలకుడు 1762వ సంవత్సరం నుండి 1827వ సంవత్సరం వరకు పాలించిన ధర్మ అప్పారావు గారు నిర్మించారు అని, బంగారు ఆభరణాలు మరియు వెండి వాహనాలు 1877 సంవత్సరం నుండి 1902 సంవత్సరం వరకు కృష్ణా జిల్లాను పాలించిన మైలవరం జమీందారులు నిర్మించారని, పుణ్యక్షేత్ర వైభవాన్ని చిరస్థాయిగా నిలిపారు అని చెబుతారు. ద్వారకా తిరుమల దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రధాన కేంద్రమైన ఏలూరు నుండి 42 కిలోమీటర్ల దూరంలోనూ, భీమడోలు జంక్షన్ నుండి 15 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఇది విజయవాడ మరియు రాజమండ్రి స్టేట్ హైవే మరియు విజయవాడ విశాఖపట్నం ప్రధాన రైల్వే లైన్ మధ్య ఉన్నది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.